ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల నుంచి దేవుని యొక్క మాట వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో నా శుభాహ్వానం. మరి గడిచిన వారము మనం మాట్లాడుకున్నటువంటి ఒక విషయంలో నుంచి మరికొంచెం లోతుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మరి లాస్ట్ వీక్ నన్ను ప్రశ్నించినటువంటి ఆ సహోదరుని యొక్క ప్రశ్న నన్ను ఏమడిగిందంటే, యేసులాగా నువ్వు ఇతరుల అవసరాలన్నీ చక్కగా తీర్చేస్తున్నావు కదా, నీవు అన్ని విషయాలలో యేసుక్రీస్తులాగే చేస్తూ అలసిపోతున్నావు కదా అని అడిగితే నేను సిగ్గుపడాల్సి వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పిన సమాధానం అయితే హైలైట్. ఇంకా అసలు మీలాంటి ఆన్సర్ వినలేదని అవతలోడు చెప్పాడు. కానీ నాకు లోపల వినపడిన తర్వాత నేను ఎంత బలహీనునిగా ఉన్నానో, ఆ గాలికి పోరాడుతున్నానో, ఆ ప్రయాసలో నేను ఎక్కడ గెలవలేకపోయానో నాకు ప్రత్యక్షంగా అర్థమైంది. ఈరోజు మరొక మాటలోనికి మరొక ప్రశ్న, అతను నన్ను ప్రశ్నించిన పరిచర్యలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. నాలుగవ విషయాన్ని, నా ప్రశ్నలో నన్ను నేను ప్రశ్నించుకున్నా, నేను సమాధానం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ దేవుని సన్నిధిలో భంగపడిన నా బతుకు బలహీనతలో మార్చుకున్నటువంటి విషయాలను నేను మీకు వెల్లడి చేస్తున్నాను. నాలుగో విషయం అడిగాడు ఏంటంటే, అన్నా మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చి సుమారు 25 ఏళ్ళు అయ్యిందని మీ పరిచర్య కాలాన్ని బట్టి నేను చూస్తున్నాను. ఈ 25 years ఆఫ్ యువర్ లైఫ్ స్పాన్ ఆఫ్ వాక్ విత్ లార్డ్లో ఒక విషయాన్ని నేను ప్రత్యక్షంగా ప్రశ్నిస్తున్నది ఏంటంటే, అన్ని పరిస్థితుల్లో మీరు దేవుని మీద అపారమైన నమ్మకాన్ని కలిగి ఉన్నారా? ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్ మీ విశ్వాసపు స్థాయి దేవుని యొక్క నమ్మకత్వపు పరిపాలన మీద అదే రీతిగా ఆధారపడినారా అని తను నన్ను అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న నాకు ఎంత ఆనందం ఇచ్చిందంటే, ఎస్ అని చెప్పాను. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ అన్నాను. అప్పుడు వాడు అడిగాడు, అన్నా నెక్స్ట్ క్వశ్చన్ కాదు, ఆ క్వశ్చన్లో నాకు ఇంకో పార్ట్ ఉండిపోయింది అన్నాడు. ఏంటి అని అడిగితే అప్పుడు అన్నాడు, మీరు దేవుని ప్రేమ మీద, దేవుని శక్తి మీద, దేవుని నడిపింపు మీద, దైవిక మార్గంలో అన్నిసార్లు మీరు డిపెండబుల్గానే మారారా? ఆధారపడిన స్థితిలోనికి ఎదిగారా? మోర్ అండ్ మోర్ ఎదిగారా అని అడిగాడు. అప్పుడు నేను అవును, దాంట్లో ఇంకా డౌట్ ఏముంది, నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టాను, జీవితాన్ని సమర్పించుకున్నాను, ప్రభు పరిచర్యకు వచ్చాను, మనుషులు చూడలేదు, మనుషులను ఆనుకోలేదు, కాబట్టి నాకు దిక్కు దేవుడే, మార్గం దేవుడే, సో అన్నిట్లోనూ దేవుడే, నాకు ఆ విషయంలో మీరు అంతగా ఎక్కువగా ప్రశ్నించాల్సింది ఏం లేదు బ్రదర్ అన్న. తను ఒక్క నిమిషం, నాకు ప్రశ్న మీకు అర్థం కాలేదేమోనన్నా అని అడిగాడు. ఇంత ప్లెయిన్గా ఉన్నది అర్థం కాలేదా? మీకు అర్థమైందా? ప్రశ్న అర్థమైందా? ఇది ఏమన్నా టీవీ 9 లాగా రజనీకాంత్ ట్విస్టా? ఏం లేదు కదా, ప్లెయిన్ వర్డ్ కదా. మీరు అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాలలో మీ అపారమైన నమ్మకం దేవుడి మీద ఆధారపడుతూ, దేవునిలోనే నడుస్తూ, మీ విశ్వాసము దేవుడేనని ఏ రోజు కూడా నిరుత్సాహపడకుండా కంప్లీట్గా దేవుని మీదే, మీ అపారమైన దేవుని యొక్క ప్రేమ శక్తి మీద మీరు అభివృద్ధి పొందారా? మీరేం చెప్తారు సమాధానం? నేను చెప్పినట్టు కూడా చెప్పలేరా? లేదా? అన్ని కాలాల్లో లేరా? ఎంత నీ విశ్వాసపు వయసు? రక్షణ పొందిన నాటి నుంచి నేటికి నీ ఏజ్ ఎంత? స్పిరిచువల్ ఏజ్ ఎంత? ఎన్ని సంవత్సరాలు నువ్వు ఆ మాట చెప్పలేవా? నీకు ఎందుకు చెప్పలేవో నాకు తెలియదు, కానీ నేను కనిపెట్టగలను. ఒకటేంటంటే, ఒక 10 సంవత్సరాల పాటు మా ఇళ్ళ దైవమని, కులదైవమని, ఆరాధనకు యోగ్యుడని ఒక దేవతను, దేవుడిని మేము ఆరాధించిన తర్వాత ఆల్ ఆఫ్ ద సడన్ సీజన్గా ఏదైనా కొత్త దేవుడు వస్తే మేము ఈ దేవుడిని వదిలిపెట్టి ఆ దేవుడి దగ్గరికి వెళ్తాం. వదిలిపెట్టడం కాదు, ఆ దేవుడి గుడిలోనే ఈ దేవుడిని కూడా పెడతాం, ఆ గుట్లోనే ఈ ఫోటో కూడా పెట్టి అందరికీ కలిపి కామన్ మొక్కుతాం. వారానికి మేము మార్చుకుని మా హృదయాన్ని విశాలపరుచుకుని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించి దేవునితోనే భక్తి కలుగుతాం. మనకు అలాంటి ఇంకో దేవుడు ఏమైనా వచ్చాడా క్రైస్తవ్యంలోకి వచ్చాక? సో మరి ఉన్నారని చెప్పచ్చుగా. ఎప్పుడు ఒకటే దేవుడు కదా, ఆదివారం నుంచి సోమవారం వరకు మారలేదు కదా మీ దేవుడు. మీ నమ్మకం మారిందా? మీ విశ్వాసం మారిందా? భక్తిలో సన్నగిల్లారా? నిరుత్సాహపడ్డారా? ఉన్నాం అనరే మరి? అనిపిస్తున్నానా? అనాలనిపించట్లేదు. లోపల ఏదో తేడా కొడుతుంది. నేను వాడికి ఆ ఇంటర్వ్యూ మీకు షేర్ చేస్తాను తర్వాత, ఇప్పుడే కాదు, ఈ పాయింట్స్ అన్నీ చెప్పాక. నాకు అర్థమైంది ఏంటంటే, చెప్పేసిన తర్వాత ఒంటరిగా కూర్చొని ఆ రాక్ క్లిప్ అంతా వీడియో చూస్తున్నాను. నా ఫేస్ని షూట్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి నా వైపు చూస్తూ
వాడి చూపులో తేడా కనపడింది. ఆ ప్రశ్న వెనక వాడి చూపులో అంతరార్థం ఉంది. ఆ తర్వాత అనమాట వాడు వెళ్ళిపోయాడు. ఆ ఫస్ట్ వాల్యూమ్ అయిపోయిన తర్వాత కూర్చుని పరీక్షించుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను నా విశ్వాసపు స్థాయిని అన్ని పరిస్థితుల్లో, కఠినమైన క్లిష్ట పరిస్థితుల్లో భయపడకుండా దేవుని ప్రేమ మీద, దేవుని శక్తి మీద అపారమైన నమ్మకాన్ని అచంచలంగా పెట్టుకొని దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క నడిపింపుని నేను పొందగలను అని నా ఏజ్ ఆఫ్ స్పిరిచువల్ డెప్త్ నాకెందుకో కొంచెం వీక్ అనిపించింది. అంత వీక్ అయితే కాదు, కానీ నాకు కొంచెం డెఫిషిట్ అయితే కనపడింది. లోపం అనేది కొంచెం తెలిసింది. మీలో ఎవరికైనా ఇలాంటి బలహీనతల్లో ఉంటే, ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పాలో ఏం చెప్తారో నేను కొంచెం వివరిస్తాను. ఈ ప్రశ్నను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనిషి జీవితంలో 7 రకాలైనటువంటి అద్భుతమైనటువంటి శ్రమల్ని దేవుడు పంపిస్తాడు. ది బెస్ట్ పెయిన్స్ అని చెప్పచ్చు. అంతకుమించి బెస్ట్ పెయిన్స్ ఏముండవు. ఈ 7 ఉంటాయి. ఈ 7 ఏంటో చెప్తాను. మొట్టమొదటిది సమాధానం కోల్పోవడం. ఎవరితోనైనా సఖ్యతగా ఉంటున్న, ఆ సంతోషంగా ఉంటున్నటువంటి అనుబంధం విభేదాలు వచ్చి సంబంధం కోల్పోతే, సమాధానం కోల్పోతే ఇంకా మనిషి పిచ్చ అయిపోతాడు. ఆ బ్రేక్ ఆఫ్ రిలేషన్షిప్ ఎంతమంది ఫేస్ చేశారు? ఎవరికైనా వచ్చిందా? మాట్లాడుతూ టప్పని ముఖం తిప్పేస్తే ఏమైపోతారు మీరు? ఎందుకో తెలీదు, ఎందుకు మాట్లాడరో తెలీదు. ఇదేంట్రా బాబు ఎలాగైపోయారు? అందులో మీరు బాగా ప్రేమించిన వాళ్ళు ఉండొచ్చు. పరిస్థితి నెంబర్ 2, మీ ఫైనాన్షియల్ కొలాప్స్, ఆర్థిక స్థితిలో ఫట్మర్ కింద పడ్డం. తెల్లవారులో పర్వాలేదు, మేనేజబుల్ అనుకుంటున్న సిచ్యువేషన్ నుంచి ఎవడిస్తాడా అని ఎదురు చూసే ఆర్థిక స్థితిలో కింద పడిపోవటం. ఏబుల్ టు మేనేజ్, కానీ అలాంటి దగ్గర నుంచి మేనేజ్ చేయడానికి ఎవరి దగ్గరైనా వస్తారేమో, ఎవరైనా రూపాయి ఇస్తారేమో అని ఎదురు చూసే స్థితి వస్తే, ఎనీబడి ఫేస్ దట్? ఆర్థికమైన పరిస్థితి. మనిషి శరీరంలో హోల్ బాడీకి భయంకరమైన నొప్పి, పంటి నొప్పి. గుండె నొప్పి కాదు, తలనొప్పి అసలు కాదు, పంటి నొప్పి. భయంకరమైన నొప్పి, తలనొప్పి కాదు. టూత్ ఎక్ వస్తుంది నొప్పి. బెస్ట్ పెయిన్ ఫైనాన్షియల్ పెయిన్. పన్ను నొప్పికి ఎవరి దగ్గర అరవలేక, కేకలేయలేక, లాగలేక, ఆపలేక ఎలా ఏడుస్తావో ఆర్థిక నొప్పి కూడా అంతే పెయిన్. ఈ 2 ఈక్వల్ పెయిన్స్ అని నేనైతే చెప్పగలను. రైట్, కొంతమందికి ఫేస్ అయ్యారు ఈ ఫేస్. పిల్లలకి మీకు తెలియకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళకి మనకు తెలిసే సిచ్యువేషన్. నెంబర్ 3, కుటుంబంలో నుంచి మనది అనుకున్న మన ప్రపంచంలో అవమానాన్ని ఫేస్ చేయడం. షేమ్ఫుల్, డెడ్లీ షేమ్ ఎక్స్పీరియన్స్. నాది అనుకున్న పరిస్థితుల్లో నుంచే షేమ్నెస్. ఆ షేమ్ఫుల్నెస్ ఏంటంటే, మన కుటుంబం కావచ్చు, మన సొంత జనం కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన అపార్ట్మెంట్ కావచ్చు, మీ వర్కింగ్ ఏరియాస్ కావచ్చు, ఆఖరికి మీ శత్రువులైనా కావచ్చు. ఆ ఫేజ్ ఆఫ్ ఆ షేమ్ని మింగలేం, అన్నం తినలేం. తెల్లవారు లెగిస్తే ఎదురుపడాల్సిన మనుషులు మనల్ని సిగ్గుపరుస్తుంటే, నిర్లక్ష్య పెడుతుంటే, అవమానపరుస్తుంటే, పట్టించుకోకపోగా వెనక పెద్ద మాటలు వినపడేలాగా మాట్లాడుతూ ఉంటే, సొంత పరిస్థితుల్లో నుంచే భార్య హీనంగా మాట్లాడితే, భర్తే హీనంగా నీచంగా మాట్లాడితే, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు అనబడిన కుటుంబంలో నుంచే మనల్ని వేరుపరిచేటట్లు ఆ రకమైన అవమాన పాత్ర మింగాల్సి వస్తే, ఎనీబడి ఫేస్డ్ ఇట్? ఎస్. నెంబర్ 4, భయంకరమైన అన్యాయాన్ని అనుభవించడం. అన్యాయము, అక్రమం అంటాం చూసారా? అన్యాయం. న్యాయం అనుకున్న దగ్గర అన్యాయం జరుగుద్ది. కోర్టుకు వెళ్ళినా కూడా అన్యాయమే. లాయర్లు కొనేస్తారు, లేకపోతే ఇంకేదో కొనేస్తారు, ఏదో జరుగుద్ది. జెన్యూనిటీ అంతా పోయి ఇన్జెన్యూన్గా, అసలు ఎంత దారుణమైనటువంటి ప్రవర్తనతో మనల్ని దెబ్బ కొడతారంటే కోలుకోలేనంత అన్యాయం జరిగిపోతుంది. వస్తుంది, ఇస్తారు, ఉంటుంది, అవుతుంది, గెలుస్తాము, పొందుతాము, అవి పర్వాలేదులే అనుకున్నవన్నీ రివర్స్ అయిపోయి ఇంకంతా అన్యాయం. ఈ అన్యాయం విషయంలో ఏంటంటే, న్యాయం చేసి అన్యాయం అనిపించడం. అంతా చక్కగా ఉంటుందని అందరినీ ఒప్పింపజేసి చేసుకుని తిరిగి దాంతోనే నెత్తును గోక్కోవడం అనమాట. ఆ కొరివితో తలగోక్కోవడం అంటారు చూడండి, అది. అటు మర్యాద పోయి, డబ్బు పోయి, ఆ శక్తి పోయి, తిరిగి పైగా ఈ అన్యాయం ఫేస్ చేయడం. ఎనీబడి? ప్రెస్. 5వది వ్యక్తుల యొక్క వియోగం, ఫిజికల్ లాస్ ఆఫ్ పీపుల్, డెత్.
చనిపోవడం, సపరేషన్, నీ నుంచి దేవుడు బలవంతంగా తీసుకోవటం, నీ చేతుల్లో నీతో ఉండే నీ బిడ్డ కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీవు ప్రేమించేటువంటి ఆ సంతానంలో ఒక వ్యక్తి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, పితరులైన వృద్ధులైన ఎవరైనా కావచ్చు, బట్ లాస్ ఆఫ్ ద ఫ్యామిలీ, వ్యక్తిని కోల్పోవటం, ఫిజికల్ లాస్. ఇంకా మనిషిని మనం తిరిగి చూస్తామంటే పరలోకమే, ప్రభు రాకడే, ఆ నిరీక్షణ తప్ప వాస్తవంగా భూమి మీద ఆ మనిషి మనతో ఉండడు అన్న అనుభవం ఒకదాని తర్వాత ఒకటి అవ్వచ్చు, కొంతమంది అవ్వచ్చు. కొన్నిసార్లు చూసారు ఈ కరోనా కాలంలో ఏమైంది, కుటుంబాలు చనిపోయి ఒక్కొక్కటి నిలిపారు. మన వయనాడులో చాలామంది పసిపిల్లలు మిగిలిపోయారు, పెద్దలందరూ చచ్చిపోయారు. ఎవరు చూస్తారు వాళ్ళని? వాళ్ళ పరిస్థితి ఏంటి? బతుకంతా ఇంకా ఆ దోషాన్ని వారు ఎవరి మీద నెట్టలేరు. ప్రకృతి బీభత్సాలు లాంటి చాలా పరిస్థితులు, లేక ఈ ఎలక్షన్ టైంలో జరిగిన మర్డర్స్, అకస్మాత్తుగా దొమ్మిగా జరిగిపోయినటువంటి కొన్ని పరిస్థితుల్లో చంపిపడ్డ పరిస్థితులు లాంటి ఏవైనా వియోగం, లేక మనకున్నటువంటి అనారోగ్య కారణాల వల్ల మనుషుల యొక్క వియోగం ఎవరైనా ఫేస్ చేశారా? కుటుంబంలో వ్యక్తుల యొక్క అది చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి. నెంబర్ 6, హెల్దీ సిచ్యువేషన్ ఇన్హెల్దీగా మారిపోవడం, జబ్బు వచ్చేయటం, సడన్గా నీ శరీరంలో పారామీటర్స్ మారిపోయి ఉన్నట్టుండి కాళ్ళ కింద భూమికి పగిలినట్టు హెచ్ఐవి అన్నటువంటి వార్త, హెపటైటిస్ అనేటువంటి వార్త, ఇంక నీ లైఫ్లో రికవర్ అవ్వడానికి అవకాశం లేదు, క్యాన్సర్ వచ్చింది అనేటువంటి వార్త, ఇంకో రకమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి సిమ్టమ్స్, కొంతమందికి షుగర్ అనే తీపి వార్త, ఆ తర్వాత ఏంటి పరిస్థితి అనేటువంటి రకరకాలు, పిల్లలు పుట్టరు అనంటే, ఆ తర్వాత ఇలా జరుగుద్ది, ఏదైనా ఒక ఇన్హెల్త్ సిచ్యువేషన్స్ని ఎంతమంది ఫేస్ చేయగలం? ఆ వార్త విన్నాక మనుషులు సగం అయిపోతారు, ఇంకా పీకిపోయి బాధపడిపోయి ఏంటి ఇలా అయిపోయింది, నాకెందుకు వచ్చింది, నేనేం పాపం చేశాను, నాకేం తప్పు కలిగింది, ఇలా అనారోగ్యంతో ఒకేసారి విలవిలలాడిపోవడం. ఎనీబడి? వెరీ గుడ్. అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే ఫేసింగ్ డెత్ ఎక్స్పీరియన్స్, చనిపోవాల్సిన అనుభవం. చచ్చిపోతే బాగున్ను, ఇంకెన్నాళ్ళు ఇది, చచ్చితే బెటరు, చచ్చిపోతాను, చచ్చిపోవాలేమో, ఇంక అవ్వదు, నేను బతకలేను, అనుదిన పోరాటం, మరణానుభవం, ఎవ్రీడే లైఫ్ అండ్ డెత్ అంటాం కదా, బతికితే ఉన్నామనుకోవడం, రేపా పోతే బాగుంది అనుకుని పడుకోవడం, ప్రభు తీసుకెళ్ళిపోయి ఎవడ పడతాడు ఈ బాధ, ఈ సంసారం, ఈ అప్పులు, ఈ నొప్పులు, ఈ జబ్బులు, ఈ మాటలు, ఈ కష్టాలు, ఈ ఉద్యోగాలు, ఈ వ్యాపారం, ఏంటి ఈ ఒత్తిడి, ఇటువైపు నుంచి అటువైపు నుంచి, అయ్యో బాబోయ్ బా, డెత్ ఎక్స్పీరియన్స్. ఈ 7 కన్నా పెద్ద పెయిన్స్ మీకు ఇంకేం ఉండవు. ఎవరికైనా ఉన్నాయి ఇక్కడ? ఒకవేళ ఏమైనా ఉంటే ఆ 7 వీటిలోకి ఉంటాయి, అల్టిమేట్ 7. మీరు అడగచ్చు, ఈ 7 రకాల అనుభవాలు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. ఆల్ 7 ఫేస్ చేసినటువంటి ముదురులు, దైవిక బుధురు, దేవుని బలము కలిగినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఈ 7 రకాల క్లిష్టమైన కఠినమైన పరిస్థితులు, జీవితం ఒకే లైఫా, 2-3 జీవితాలు ఉన్నాయా? మీ పక్కలు చెప్పండి, ఒకటే. సో ఈ సింగిల్ లైఫ్లో ఫేస్ చేయాల్సి వస్తే, ఈ సింగిల్ లైఫ్ ఇంకెన్ని రోజులు అని అంటే, ఆయుష్కాలం 60, 70, ఇంకొంచెం గ్రేస్ దొరికితే ఒక 80, మొత్తానికి ఆయాసం దుఃఖమే. సో ఈ లైఫ్ స్పాన్లో, ఈ కాలంలో ఈ రకమైనటువంటి జీవితాలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తే, దేవుని ప్రేమ మీద, దేవుని శక్తి మీద నేను అపారమైన నమ్మకాన్ని పెంచుకుంటూ, దేవుని యొక్క మార్గంలో నడుస్తూ, దేవుని నడిపింపులోనే నేను వెళుతున్నానా? ఇది నా ప్రశ్న. అతడి చూపులో నాకు అర్థమైంది ఇది. ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో మీరు దేవుని బలంలోనే దేవునితోనే వెళ్తారా, లేకపోతే ఇంకేదైనా శబ్దాలతో జీవితం నడిపిస్తారా? శబ్దాలు అంటే ఏంటంటే, అమ్మా ఏదో ఆమెన్, హల్లెలూయా, స్తోత్రం, అవని ప్రభువా చూసుకో, వందనాలు, మూలుగులు, ఏదో వెళ్తుందలే లైఫ్, చల్తా హై స్పిరిచువల్ లైఫ్, అంతే. కాదు, నేనున్న సంతోషం అన్నట్టు ఎవరు ఉన్నారా? మీ పక్కన అడగండి, ఏంటి మన పరిస్థితి? మరి ఇంకే ఉత్సహించి సంతోషించి ఆనందించదాం, గంతులు వేసి నాట్యం చేసి సంబరాలు పాడదాం, ఇలాంటివి ఉన్నాయా? క్రిస్మస్ రోజే వస్తాయి ఇవి, మిగిలిన రోజులు ఏడుపులే, ఏముండవు. ఎందుకు దుఃఖం? ఇలాంటి లైఫ్లో దేవుని నడిపింపుతో బతుకుతామా, దేవుడు ఏదైనా విడిపిస్తాడని ఆశతో బతుకుతామా? ఆశతో బతకడం గురించినటువంటి క్రైస్తవ్యాన్ని క్రీస్తు కోరుకోలేదు, క్రీస్తు ప్రామిస్ చేయలేదు. బైబిల్
నువ్వేమన్నా తప్పు మాట్లాడుకుంటున్నావేమో, కానీ నేను చెప్పేది వాస్తవం. నా జీవితాన్ని ఈ స్థితిలో నడిపించటానికి, ఈ ఇరుకులోనికి మా దేవుడే గనక నన్ను నెడితే, నన్ను నడిపిస్తే, నన్ను దీనిలోంచి నడిపించడానికి దేవుడు ఇష్టపడితే, నేను చాలా సంతోషంతో ఆయన బలమును వెతుక్కుంటూ, ఆయన మార్గాన్ని వెతుక్కుంటూ, ఆయన నడిపింపును వెతుక్కుంటూ, ఏ రోజు దేవుని ప్రేమను కానీ శక్తిని కానీ అపనమ్మకం లేకుండా జీవిస్తా. ఎంతమంది ఇవ్వగలరు నాతో స్టేట్మెంట్? ఎవ్వరు ఇవ్వట్లేదు. ఎందుకు ఆత్మీయ జీవితంలో ఈ పరిణితిని పొందుకోలేకపోయాం ఇన్ని సంవత్సరాలు? ఏమన్నా పాస్టర్ గారు చెప్పకపోవడం వల్ల, లేకపోతే మీ చర్చి అంతేనా? చాలాసార్లు మనం ఏమంటాం, అందరూ హ్యాపీగా ఉన్నారా అనగానే ఫస్ట్ మాట అబద్ధం ఏంటి? ఆల్ హ్యాపీస్. 5 నిమిషాల్లో స్టార్ట్ అయిపోద్ది మళ్ళీ. ఏమని? పాస్టర్ గారు మరి మొదలు. ఎందుకు ఆ హ్యాపీ ఒక్కసారి 2 నిమిషాలు మారిపోయింది? దట్స్ అ వీక్నెస్. ఎందుకు ఆ బలహీనత వచ్చిందో ఒకసారి ఆలోచించండి. లెట్ మీ టెల్ యూ, నిన్ను నువ్వు ప్రోత్సహించుకుని ఈ మాట ఒక ఇంటర్వ్యూలో నిన్ను కూర్చోబెట్టి నువ్వు అడిగితే, నువ్వు చెప్పగలిగిన స్థాయిలో ఎదగని క్రైస్తవ్యం, ఓ మరుగుజ్జోడ, ఓ వ్యంధత్వం కలిగిన మనిషి, ఓ కాయలు ఫలాలు లేని పోతు చెట్ట అని దేవుడు నిన్ను నరికేక మునిపే మార్పు తెచ్చుకునే బతుకు వేస్ట్ అని ఆయన సంఘంలో నుంచి నిన్ను కొట్టివేయక మునిపే నీ బతుకు మార్చుకో. ఆత్మీయ జీవితం దేవుని మందిరంలో సంఖ్యాపరంగా చూపెట్టడం కాదు, నాణ్యతాపరంగా ఫలించడం. ఆ నాణ్యత లేని ఫలింపులకు మీరు పాడే పాటలు, మీరు వేసే వేషాలు, మీరు చేసే ప్రార్థనలు, మీరు చెప్పే దోపపు విజ్ఞాపనలు, ఇవంతా రంగు భయం, వాస్తవం కాదు. వాస్తవమైన జీవితంలో నా నమ్మిక దేవుడైతే, నా నమ్మిక మరణం నుంచి తిరిగి లేచిన పునరుద్ధాన క్రీస్తు అయితే, నా విశ్వాసం క్రీస్తునందున్నటువంటి వాక్యమే అయితే, నేను దేనికి భయపడను, దానికి జడవను. ఆ స్థితిలో నా నమ్మకత్వాన్ని నిలబెట్టుకుని ఎంతో ఆశతో ఆనందంగా దేవుని యొక్క నడిపింపును కోరుకుంటూనే ముందుకు సాగుతా, వెనక్కి తగ్గను. ఏదో వెళ్తుంది కాదు, ఎలా వెళ్తున్నా దేవుడే ఆ స్థితికి నడిపిస్తాడు. నిన్ను ఆ అనుభవంలోకి తీసుకుని వెళ్లే ముందు ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క సమాధానం మన హృదయం చెప్పుద్దో లేదో మోసం చేసుకుంటామేమో ఒకసారి పరీక్షించుకుందాం. నేను నిన్ను అడుగుతాను చూడండి, దేవుడు నిన్ను అధిగమించాల్సినటువంటి పరిస్థితులు, అనుభవించాల్సిన పరిస్థితులే కనుక దేవుడు ఈ రకంగా నిన్ను అనుమతించారనుకోండి, నువ్వు ఈ మాట చెప్పాలి, నన్ను దేవుడు ఎడబాయను విడవను అన్నాడు. ఆయన విడవను అన్నాడా లేదా? జోషువ 1:6 చూడండి, యెహోషువ 1:6 యెహోషువతో చెప్పిన మాట అది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. అలాగే యేసు ప్రభువారు చెప్పిన మాట చూద్దామా? 14:18 యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం, జాన్ 14:18. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. అంతే. ఆయన ఏమన్నాడు? మిమ్మల్ని అనాథులుగా విడువను. యెహోషువ ఏం చెప్పాడు? నేను వదలను, నిన్ను ఎడబాయను. నువ్వేమో ధైర్యంగా ఉండు. ఈయన ఏమన్నాడు? యేసు ప్రభువారు ఏం చెప్పాడు? నేను మిమ్మల్ని సింగిల్గా విడిచిపెట్టను. అనాథ అంటే ఎవరు లేనట్టు, దిక్కుతోచినట్టు, నిన్నైతే వదిలిపెట్టను. ప్రాబ్లమ్స్ 7 నీ దగ్గరికి వస్తాయి. ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో వచ్చేసినాయి అనుకోండి, అన్నీ కట్టకలిపి ఓ లడ్డులాగా చుట్టి నీ నోట్లో పెట్టాడు అనుకోండి, యూ హ్యావ్ టు ఈట్ అండ్ యూ హ్యావ్ టు ఫేస్. సో ఈ దుఃఖ అనుభవాలన్నింటినీ కలుపుకుని నేను వెళ్తే, ఆయన మిమ్మల్ని ఒంటరిగా అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ దగ్గరికి వస్తానన్నాడు, నీతో ఉంటానన్నాడు. సో ఇప్పుడు అదే విషయాన్ని నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నన్ను విడువనన్నాడు, ఎడబాయనన్నాడు, నేను దేవుని వదలను, నేను దేవుని ఎడబాయను. ఎంతమంది చెప్పగలరు? ఆయన వదలను, ఎడబాయను అన్నాడు. నువ్వు కూడా అదే మాట చెప్పు, నేను నిన్ను వదలను, నేను నిన్ను ఎడబాయను అనగలరా? మీ పక్కన చెప్పండి, అనగలరా? గట్టిగా మాట్లాడుకోండి. అనరా? మీకు కావలసినట్టు జరిగితే దేవుడు ఉన్నాడని సాక్ష్యమా? మీకు నచ్చినట్టు, మీరు ఒప్పుకున్నట్టు, మీరు తృప్తి పొందినట్లు మీరు సంతోషిస్తేనే దేవుడా, లేకపోతే దేవుడు లేడా? ఎందుకు ఆ మాట ధైర్యంగా చెప్పలేవు? ప్రభు ఏమన్నాడు? నేను నిన్ను విడువను, ఎడబాయను, అనాథలుగా వదలను, నేను మీతో ఉంటాను, మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు నువ్వు అదే మాట చెప్పాలి. ఏమని? నువ్వు వదలకపోతే నేను ఎందుకు వదులుతాను? నేను వదలను, నేను నిన్ను ఎడబాయను. దెబ్బలు కొడితే కొట్టు, శిక్షిస్తే శిక్షించు, అవమానపరిస్తే పరచు, దెబ్బలు కొడితే కొట్టు, బాధ పెడితే పెట్టు, మనుషులు చంపేస్తే చంపే, బాధ పెడితే పెట్టు, రోగం ఇస్తే ఇవ్వు, నష్టం కలిగిస్తే నష్టం కలిగించు, అక్రమం చేస్తే చెయ్యి, అన్యాయం చేస్తే చెయ్యి, ఆస్తిపోతే పోనీ, అవమానం వస్తే రాని, నేను నిన్ను వదలను. మాట్లాడరా?
ఆ, ఆ, ఆ. ఇక్కడ బాధ అంతా ఏంటంటే, ఏంటో పాస్టర్ గారు అర్థం కావట్లేదు. నువ్వు అర్థమైతే ఎంత, అర్థం అవ్వకపోతే ఎంత. ఆయన మార్గాలు అగమ్యగోచరాలు, కంటికి కనపడవు, చెవులకు వినపడవు, హృదయంకి అర్థం కాదు. నువ్వు ఫేస్ చేయడమే. పక్కన చెప్పండి, నువ్వు దాన్ని ఫేస్ చేస్తే తెలుస్తుంది. దానిలోకి వెళ్తేనే దేవుడి జాడలు కనపడతాయి. సముద్రం మీద ఆయన నడిచిన నడకను గుర్తించాలంటే నువ్వు కూడా ఎక్కడ నడవాలి? ఒడ్డును కాదు. అర్థమవుతుందా? నది కాదు. ఎక్కడా? నది లోతు తక్కువ, సముద్రానికి లోతు ఎక్కువ. ఆ లోతులోనికి నువ్వు తీసుకెళ్తే వల పీలిపోయినంత ఉంటుంది, కానీ నడవడానికి అడుగులు కనపడవే. కానీ ఎత్తకాల్సింది ఎక్కడ? ఇప్పుడు చెప్పండి. నేను వదలను, నిన్ను వదులుకోను. ఏ రోజైనా ఎవరినైనా వదిలేస్తామేమో కానీ యేసు ప్రభువును వదలము అనుకుంటూనే వదిలేస్తాం. చూసుకోండి. నిన్ను వదలను అంటూనే, రెడ్డి గారు వస్తే బాగున్ను, సీటు నాకు తగిలితే బాగున్ను, ఏటి నాయుడు గారు ఇంకేటి ఒడిలో ట్రేటర్ ఏటి వేయలేదు, ఆయనైతే యేసును ఆసరానో అమ్మోడో ఏదో ఒకటి పడును, ఏదో నెలకు 10,000 20,000 అలా కలిపోయి ఏదో జరిపోను, ఏటి నాయుడు గారిని తీసుకొచ్చాం, ఏటి లేదు. దేవుడా, ఇక్కడ యేసు ప్రభువేడి? నీ ప్రార్థనలు కలిసిపోవాలి దేవుడు తప్ప మనకి దేవుడే అన్న విశ్వాసంలోకి మనం ఇంకా సన్నగిలుతాం. రెండో విషయం చెప్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో నేను నిన్ను వదలను, నిన్ను ఎడబాయను అని నువ్వు చెప్పేటప్పుడు నీ నుంచి ఒక మాట కావాలని కోరుకుంటాడు. ఏంటో తెలుసా? ఒక్క క్షణం కానీ, ఒక్క నిమిషం కానీ, ఒక్క ఆలోచనలో కానీ, ఒక కన్నీటి చుక్కను కానీ, ఒక దుఃఖం కానీ, ఒక బాధ కానీ దేవుని దగ్గర నేను ఎందుకు అనేలాగా ఏడవకుండా నేను నిన్ను వదలను అని చెప్పాలి. మాట్లాడరేట ఎవరును? అస్సలు ఫీలింగ్స్ ఉండకూడదు, ఎమోషన్స్ ఉండకూడదు. ఎందుకో తెలుసా? నా జీవితం అంతా చూచుచున్న దేవుడు, నా గురించి తెలిసినవాడు ఆయనే. ఆయన నన్ను సృజించాడు, ఆయన నా కోసం ఆలోచించాడు, చేతులతో చెక్కుతున్నాడు, నన్ను ముందు వెనక అటు ఇటు తిరిగిపోకుండా తీసుకెళ్తున్నాడు. ఆయన దారిలో నేను ఉన్నాను. ఏడవలసిన పని ఏంటి? నల్లగొడితే నల్లగొట్టని, చేస్తే చేయని, ఆయనకిష్టం. నేను అలాగే వెళ్తాను. నేనెందుకు ఆయన వదిలేస్తాను? నేనెందుకు ఎడబస్తాను? కన్నీటి చుక్కలు ఎందుకు వేస్ట్ చేస్తాను? ఎందుకు దుఃఖపడతాను? ఎందుకు బాధపడతాను? కానీ ఈ మాట చెప్తున్న నేను ఒక పరిస్థితుల్లో ప్రార్థన చేయటానికో దేవుని మీద అచంచలమైన నమ్మకాన్ని ప్రకటించడానికో మూలిగింది శరీరం. ఇంజిన్లో ఆయిల్ తగ్గిపోతే ఏం చేస్తుంది? పార్ట్లు రిపేర్ వచ్చినప్పుడు ఏం చేస్తాయి? కిర్ర అంటే చూసారా? అప్పుడు నాకు అర్థమైంది కిర్ర అనే చప్పుడు. ఏంటిది? నేనేనా? నా బాడీ అయినా ఇలా అరుస్తుంది? నా విశ్వాసంలో నుంచైనా నేను మూరుగుతున్నాను. చిచ్చి ఇది నాకు ఇష్టం లేదు, ఇది నాకు నచ్చదు, నేను చెయ్యను అనుకుంటున్నప్పుడే అది చెప్తుంది, హే నువ్వు బయటికి చెప్తున్నంత ఫేర్గా నీ లోపల లేదని. ఇట్స్ ఎ షేమ్ఫుల్ మూమెంట్. తెలిసింది ఆ రోజు. ఆ దుఃఖం నాకు అర్థమైంది. అంటే నా ఆత్మ దేవునితో ఉంది కానీ నా శరీరం నాట్ హ్యాపీ. రెండో విషయం అడుగుతాను, చెప్పండి. నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు. చెప్పండి ఒకసారి. నేను ఎన్ని పరీక్షలు పెట్టినా గెలుస్తాను. పెట్టుకో, నేను వదలను, నేను ఎడబాయను. పెట్టుకో. సౌండ్ తగ్గిపోయింది చూసారా? పెట్టవయ్యా, నువ్వు పెట్టి గెలిపించాల్సింది నువ్వే. పెట్టుకో, గెలిపించు. అలౌడ్ ఎన్ని పరీక్షలు అలౌడ్. ఐఎమ్ రెడీ. చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి పరీక్షలు పెడుతున్నారు. ఈ పరీక్షల కన్నా నా జీవితం పరీక్ష పెట్టుకో అనరే. ఎగ్జామ్స్ అన్నీ మీకు విషయం తెలుసా? లైఫ్లో సుమారు 23-24 సంవత్సరాలు వచ్చి చదువు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మేజర్ లైఫ్ అంతా పరీక్షల మధ్యలో బతుకుతారా? యూనిట్ టెస్ట్లు, అసైన్మెంట్లు, ఏటీలు, యూటీలు, ఇంకేవో కొత్తగా వచ్చినాయి. FA1లు, FA3లు, FA5లు, SAలు, అసెస్మెంట్ టెస్ట్లు, హాఫ్ ఇయర్లీలు, యాన్యువర్లీలు. ఈ పోగా సెట్లు, కామన్ ఎంట్రన్స్ టెస్టు, పీజీ సెట్టు, ఆ సెట్లు ఎన్నో టెస్ట్. లైఫ్లో మీరు జీవితంలో చదువుకుని ఉద్యోగం వచ్చేంత వరకు ఎగ్జామ్ రాయకుండా ఎవడన్నా ఉంటాడా?
వాళ్ళు అలవాటు అయిపోవాలి కదా ఎగ్జామ్స్. మాట్లాడరేమండి? ఆహా, అలాంటప్పుడు మీకు ఏమనిపిస్తుందో చెప్పనా? ఇదే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడు అన్నిటికీ ఇదే కదా, ఎక్కడికి వెళ్ళిన ఏం ముద్రే కదా. ఆఫ్టర్ ఆల్ చదువుకున్నోడికి ఏం మిగిలింది? చదువుకున్నోడు కూడా వేస్తున్నాడు తంబో, అది ఇవ్వకపోతే ఏమీ లేదు. సో అదే చదువుకున్నోడికే బెటర్, వీడికి ఏ పరీక్షలు లేవు అనుకుని ఎప్పుడు అనిపించలేదు చదువుకున్నోళ్ళు? అనిపించలేదా? నాకు అనిపించింది చాలాసార్లు. ఏంటి పరీక్షలు అనవసరం, చదువుకోకుండా చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఆ రిక్షా తొక్కుంటే హాయిగా ఉన్నాడు గాలిలో అని. కానీ ఆ తర్వాత తెలిసింది దాని సుఖం ఏంటో, దీని బాధ ఏంటో. ఇప్పుడు చెప్పండి, నీ లైఫ్లో దేవుడు పరీక్షిస్తున్నాడు, తప్పక నేను ఆయన్ని విడువను, ఎడబాయను, ఆ పరీక్షలో నేను గెలుస్తాను. ఎంతమంది చెప్పగలరు? మార్క్స్ వార్త 16వ అధ్యాయము 14వ వచనం. మార్క్ 16:14. అంటే బిబ్లికల్గా ఎగ్జాంపుల్ తీసుకుని మనల్ని మనం సంతోషించడానికి కారణం ఏంటంటే, బైబిల్లో నీ లైఫ్ ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయబోతున్నావో దేవుడికి తెలుసు కాబట్టి ఆ మాటల్లోని ఆయన ముందుగా చెప్పి పెట్టాడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తనను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఏం చేసి నమ్మలేదు వాళ్ళు? చూసి నమ్మలేదు. ఆయన దగ్గరికి ఉన్నప్పుడు ఆయన వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత చూసిన వాళ్ళు చెప్పారు, ఈయన ఎదురుగా వచ్చాడు. చెప్పినోళ్ళని చెప్పిన మాట నమ్మలేదు, ఎదురుగా వచ్చినా కూడా వీళ్ళు ఏం చేయట్లేదు, ఆయన వదలడు, ఆయన ఎడబాయడని నమ్మట్లే. అప్పుడు ఆయన ఏం చేయాల్సి వచ్చింది? ఆయన గద్దించాడు. శ్రమలో నీకు తోడే ఉంటానని చెప్పాడా లేదా? ఒకసారి మీ పక్కలు చెప్పండి. అది నీకు అర్థం కాలే, కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వీళ్ళందరూ శిష్యులందరూ మా గురువుగారు చచ్చిపోయారు, ఏమైపోయాడు తెలీదు, రాయలేసిందంట, ఆడేవాడికో కనపడటం ఏంటి, శిష్యుడు నేను, నాకు కనపడాలి కదా అనుకుంటుంటే, అందరూ చెప్పిన మాటలు వినకపోతే వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడి, నేను నిన్ను వదలనరా, నేను నిన్ను ఎడబాయినయ్యా, డోంట్ వర్రీ అని చెప్తూ ఉంటే నమ్మకపోతే ఆయన గద్దించాల్సి వచ్చింది. ఇక్కడ అదే విషయంలో మనం ఎందుకు మన నమ్మకాన్ని, ఈ విషయాన్ని చూసి ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను నమ్మగలను, నా కష్టంలో నా బాధలో నన్ను ఒంటరితనంలో విడిచిపెట్టడు, ఆయన పేరు ఇమ్మానుయేలు, దేవుడు తోడై ఉండేవాడు, నా పక్షంగా ఖచ్చితంగా నా కష్టమంతా, నా బాధంతా, నా పరీక్షలన్నింటిలో ఆయన నన్ను దగ్గరగా ఉండి, ఆయన మాలాంటి సహానుభవం కలిగిన వాడు కాబట్టి నన్ను విడిపించే సమర్థత కలిగిన వాడు అని నేను ఎందుకు ఆయన్ని ఎడబాయకుండా నమ్మకంగా ఉండలేను? నన్ను ఇక్కడ ప్రశ్నించినవ్వండి. ఈ మాటలు అందరం చెప్తూనే ఉంటాం, కానీ చెబుతున్నంత ధీమా ఆనుకున్నంత నిమిషంలో ఉందా? ఈ మాట చెప్పుకున్నంత ధైర్యం ఆ నిమిషంలో నీ హృదయం ఉందా? ఆ సర్కంస్టెన్సెస్లో మన మైండ్ ఏం చెప్పుద్ది? ఆనందించమంటదా, గొడవ చేయమంటదా? కిర్రు కిర్రు శబ్దాలు ఎంత పడతాయే లోపల నుంచి. బేరింగ్ లూజ్ అయినప్పుడు మనిషి ఇలా అంటే వస్తున్నాయా చప్పుళ్ళు, ఇలాంటి చప్పుళ్ళు లోపల నుంచి వస్తుంటాయి బాడీలోంచి. అప్పుడు అర్థమవుతుంది, ఏంటి నా శరీరమే గోల పెడుతుంది, ఎంత హార్మోనీ లేదేంటి, అసలు ఆయన వదలడు కదా. శిష్యుల్ని అలాంటి పరిస్థితుల్లో నమ్మలేకపోతుంటే వాళ్ళని గద్దిస్తూ, ఎందుకురా మీకు నమ్మరు అంటున్నాడు కదా. ఆయన ఉన్నాడని, ఆయన విన్నాడని, ఆయన చూస్తున్నాడని లోకంలో మనుషుల్ని నమ్మేసి నువ్వు వాగ్దానం చేసిన దేవుడిని ఎందుకు నమ్మవు? ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడని ఎందుకు నమ్మవు? ఆయన పరీక్షల్లో నన్ను నడిపించి నన్ను విశ్వాసం మీద నిలబెడతాడు, గొప్ప చేస్తాడని నేను దేవునిలో ఎందుకు ఎదగను? కానీ ఆ పరీక్షల దగ్గరికి వచ్చేటడికి మన పెయిన్ ఎలా ఉంటుందంటే, నిజంగా దేవుడు ఉన్నాడా ఇదే ప్రశ్న. ప్రతిసారి లోపల నుంచి వచ్చే ప్రశ్న, దేవుడు ఉంటే నీకెందుకు అవుతుంది, నాకే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నన్ను ఎందుకు ఎలా చేశాడు, నన్ను ఎలా పడేశాడు నరకంలో దేవుడు. అమ్మా, నరకంకి ఇంకా టైం ఉంది, అన్నయ్య నరకంకి ఇంకా టైం ఉంది. ఇప్పుడు నువ్వు జీవితంలోనే ఉన్నావు. మీ పక్కన చెప్పండి, ఇది జీవితమే, నరకం కాదు. ఉంది ముసలి పండుగ, క్రోకడైల్ ఫెస్టివల్. కమింగ్ డేస్ ఆర్ క్రోకడైల్ ఫెస్టివల్స్. ఇప్పుడు ఎందుకు నీకు నరకం? ఏమన్నా ముందు తొందరపడి ముందే కూసేస్తున్నావేమో చూడు. ఎందుకు? ఆల్రెడీ ఇదే నరకం అని కొంతమంది కుటుంబాన్ని చూసి ఏమంటారు? దేవుడు అంటాడు, నన్ను తోసేస్తావా, నన్ను ఉండనివ్వవా, నిన్ను పరీక్ష పెట్టి ఈ నలుగుడితో నిన్ను నడిపిస్తూ నీ పక్కన నేను ఉంటే నన్ను బయటకు పంపించేస్తావా, నువ్వు ఒక్కడివి అనుభవిస్తావా? ఏం చెప్తారు సమాధానం? ప్రభు, నువ్వు లేకుండా నేను అనుభవించగలని చెప్పండి. ఎవరన్నా చెప్పరే?
అప్పుడు ఎవరు కావాలి మళ్ళీ మీకు? ఆ దిక్కు దేవుడే. కానీ ఇప్పుడు మాట దగ్గరికి వచ్చేటోడికి మాట్లాడినంత ధైర్యం సిచ్యువేషన్లో మనకి దేవుడు లేడు. ఇక్కడ అతను అడుగుతున్నటువంటి ప్రశ్న, దేవుని యొక్క మార్గాన్ని నడిపింపును మీరు అలాంటి టైంలో పొందగలరా అని అడుగుతున్నాడు. ఎలాంటి టైము? భూమి కదులుతున్నప్పుడు, ఒళ్ళు అదురుతున్నప్పుడు, ప్రార్థనకు పదాలు దొరకనప్పుడు, దేవుని వైపు కనపడడానికి ఎదుగుతుంటే మనిషి కనపడ సహాయం దొరకనప్పుడు, ఏ ఫోన్ లైను ఫోన్ ఇన్ ఫ్రెండ్ దొరకనప్పుడు దేవుడే అనే పదం ఆనందించగలమా? బైబిల్ గుర్తొస్తుంది, చర్చ్ గుర్తొస్తుంది, ప్రార్థన తెలుసు, ఉపవాసం తెలుసు, కొన్నిసార్లు ఫాస్టింగ్లో కూడా ఉంటాం మీరు. కానీ ఆ ఉండేటువంటి ఫాస్టింగ్ దేవుని మీద నమ్మకం కాదు, ప్రాబ్లం నుంచి గెటాను. నా పదం మీకు అర్థమైతే చెవి వాడు వింటాడు. ఉపవాసం కానీ, కన్నీరు కానీ, ప్రార్థన కానీ, సహవాసం కానీ, నీ ఉంటున్నటువంటి నొప్పి దాటించే దేవుని మీద నమ్మకం కలిగి ఉండడం వేరు, దేవుడు నాతో ఉన్నాడని నమ్మడం వేరు. ఆ శ్రమలో ఆ టైంలో నీకేం కావాలి? విడుదల కావాలా, దేవుడు కావాలా? నిజం చెప్పండి, దేవుడు కావాలా, విడుదల కావాలా? ఏం కావాలి? ఎవ్వడికి దేవుడు అక్కర్లే. ఏం కావాలి? డెలివరెన్స్ కావాలి. వి నీడ్ డెలివరెన్స్. కానీ దేవుని దుఃఖం ఏంటంటే, నీ విడుదల ఉన్నా లేకపోయినా నేను నీతో ఉంటే నిన్ను అద్దరికి చేరుస్తాను. తుఫాను ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు నీతో ఉంటే, నీ నావలో ఉంటే, సుడిగుండాల్లో పడినా, తుఫానే వస్తున్నా, నీళ్లు ఎగసి నావను ముంచుతున్నా నిన్ను అద్దరికి చేరుస్తాడు. దేవుడు కావాలా, తుఫాను ఆగడం కావాలా? ఇంకా చాలామంది ప్రార్థనా జీవితం మోసం అంతా ఆ టైమ్లీ టెంపరీ ఆ ప్రాబ్లం పాసిఫై అయితే చాలు, వీఆర్ అవుట్ ఫ్రమ్ గాడ్, లార్డ్ యు ఆర్ దేర్ ఫర్ మీ. అరే, అద్దరి వరకు చేర్చేవాడు, నిన్ను మరణం వరకు నడిపించేవాడు నీ దేవుడని నీ లక్ష్యం ఏంటి? నెంబర్ 3, నన్ను ఒంటరిగా దేవుడు కొన్ని మార్గాలు పాఠాలు నేర్పిస్తున్నాడు. నన్ను ఒంటరిగా దేవుడు దైవికమైన మార్గాల్లోకి, దేవుని పాఠాలు నేర్పించడానికి తీసుకెళ్తున్నాడు. ఒంటరిగా అనే పదం అండర్లైన్ చేసుకోండి. ఎలాగా? నిన్ను దేవుడు ఎలా తీసుకెళ్తాడు? లోన్లీగా తీసుకెళ్తాడు. అప్పుడు నువ్వు ఏం చెప్పాలి తెలుసా? నువ్వు నన్ను ఒంటరిని చేసినా నిన్ను వదలను, నిన్ను ఎడబాయను, నేను నేర్చుకుంటా. మాట్లాడరే? నిన్ను ఒంటరి చేసేసినప్పుడు నేను నిన్ను వదలను, దేవా నిన్ను వదలను, నిన్ను ఎడబాయను, కానీ నేనేం చేసుకుంటాను? నీ దైవికమైన మార్గపు పాఠం ఏదైతే ఉందో అది నేను నేర్చుకుంటాను. నేను ఎందుకు వదులుతానయ్యా, నేను నిన్ను వదలా చెప్పగలమా? వెన్ యు ఆర్ అలోన్, ఆ లోన్లీనెస్లో దేవుని సన్నిధి వెతకగలరా మనిషి? ఏకాకిగా ఉన్నప్పుడు నీ ఏడుపు తప్ప, ఉప్పటి రుచి తప్ప నీకేది అనదు. నీ ఎదురుగా బిర్యానీ కనపడుతున్నా తినాలనిపించదు. ఎటు చూసినా ఆందోళనే. ఆ ఒంటరితనంలో ఏమవుద్దో తెలియని పరిస్థితుల్లో ఎలా ఉంటుంది నీ ఫీలింగ్? ఒక్క నిమిషం ఎలా ఉంటుంది? చనిపోయేటప్పుడు చూస్తే గుమికూడిపోతారు మనుషులందరూ వచ్చి. గడ్డం పట్టుకున్నాడు, మొగ్గలు పట్టుకున్నాడు, నెత్తి నిమిరేవాడు, ఒళ్ళు పట్టుకునేవాడు, ఏడిపించే ఏడుపులు అన్నీ ఏడిపోతాయి. కానీ అదేం దరిద్రమో నాకు అర్థం కాలేదు. మన శాస్త్రం తప్పో, సూత్రం తప్పో, నమ్మకం విశ్వాసం తప్పో తెలియదు, కానీ సందకాడు శవాన్ని తీసేసిన తర్వాతట మనిషి ఉండకుండా చెప్పా పెట్టుకుని వెళ్ళిపోతారా? సుబుక్కుని మహమైపోతారు. పోయినోడు ఏడుతున్నాం మనము, ఉన్నోడు పోతాడు సడన్గా. నేను వస్తాడు, ఏమండి వెళ్ళి వస్తున్నాడు, చెప్పక అన్నాడు. నేను వెళ్ళిపోతున్నానని చెప్తాడు ధైర్యం కదా అనంటే, చెప్పకుండా వెళ్ళిపోవాలి సావింటికి వెళ్తే అన్నాడు. ఏమంటే కూడా వచ్చేద్దట. ఏది మరణమా? వస్తుంది, అలా తీసుకెళ్ళగలరా ఎవడైనా? దేవుడు మాట్లాడకపోతే ఎవరి దగ్గరికైనా మరణం రాగలదా? కానీ చాలామంది ఈ దుఃఖకరమైనటువంటి సంఘటనను ప్రతిరోజు అదే పనిలో మనం చేస్తాం. ఆలోచించండి ఒకసారి, ఎంత దుర్మార్గమైన ఆచారం అది. దట్స్ హౌ పాథటిక్ ఇట్ ఈస్. నిజంగా మనిషి లేడన్నప్పుడు మీరందరూ వస్తే మాకేం కలుగుద్ది? ఒక ఆదరణ, ధైర్యం, నిరీక్షణ. అమ్మయ్య వదిన వచ్చావా, అన్నయ్య వచ్చావా, నాన్న కనబడ్డావా, ఎంత దూరమైనా వచ్చి అలా మనల్ని చూస్తూ ఉంటే అమ్మ ఎన్నాళ్ళకి మా వాళ్ళని చూడగలిగా అనుకోండి. అలా కళ్ళ ముందు చూస్తుండగానే ఆళ్ళు మాయం, శవం మాయం. మళ్ళీ చూస్తామా అని అంటే దినం కూడు పడదు. ఇడొకడు ఆ రోజు రాడు, ఆదరణ కొడుక్కి
ఏంటి మనుషులేంటి, సూత్రాలేంటి, శాస్త్రాలేంటి, ఈ పద్ధతులేంటో మనుషులకి ఏందో వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఆ రోజు కూడా ఆ దేవుని పాఠం నాకు ఉంటుందని ఎంతమంది నమ్మగలరు? ఆ లోన్లీనెస్లో ఎస్ దేవుడు నాకేదో నేర్పుతాడని ఎంతమంది విచారం లేకుండా ధైర్యంగా ఆనందించగలరు? కీర్తనకారుడు 4వ కీర్తనలో 8వ వచనం చెప్తున్నాడు, వినండి. నేను పాఠాలు వింటాను, నేను దైవిక మార్గాలు నేర్చుకుంటాననే పదం కీర్తన 4:8. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు. ఎవరు చెప్తారు ఈ మాట? ఎప్పుడు చెప్పాలి ఈ మాట? నేను పండుకొని నెమ్మదిగా నిద్రపోతాను, నేను ఒంటరిగా ఉండినను. అప్పుడు నేను ఎలా ఉంటానో తెలుసా? నా ఫేసింగ్ ఏంటో తెలుసా? ఐఎమ్ అలోన్. భర్త వదిలిపెట్టి, భార్య విడిచిపెట్టి, కుటుంబం విడిచిపెట్టి, స్నేహితులు విడిచిపెట్టి, అధికారులు విడిచిపెట్టి, నమ్మిన వారు విడిచిపెట్టి, పరిస్థితులన్నిటిలో ఆ ఒంటరి బతుకులో నువ్వు ఉన్నావనే విశ్రాంతిలో నేను పడుకోగలను. నిజంగా ఒక నిమిషం, ఏ కీర్తనకారుడు బోల్డ్ కీర్తనలు రాశాడంటే ఎవ్రీ కీర్తన ఒక సిచ్యువేషను, ప్రతి కీర్తనలో ఒక భయంకరమైన పరిస్థితి. ఆయన రాశాడు కీర్తనలో, సూపరు. మనం రాయండి చూద్దాం. అందరిది ఒకటే కీర్తన, ఏంటి? నువ్వు ఉన్నావా, నిజంగా దేవుడు అయితే ఉన్నావా. కొత్త పాటలు వస్తాయి ఇప్పుడు. ఉంటే నాకెందుకు ఇలాగయ్యింది ఏసయ్యా? చాలామంది దుఃఖంలో నేను విన్న మాటలేంటే తెలుసా? పాస్టర్ గారు చచ్చిపోతే నేను వెళ్ళంగానే నన్ను పట్టుకుని, కొడుకా వచ్చావా, దేవుడు అన్యాయం చేశాడయ్యా అంది. ఏం అన్యాయం చేశాడమ్మా అంటాడు. అయ్యగారిని తీసుకెళ్ళిపోయాడయ్యా అంది. అమ్మ, సంఘానికి తల్లి లాంటి దానివి, పాస్టర్ గారు లేకపోతే నువ్వు సంఘాన్ని చూసి ఏం పర్లేదు మనం ఆయన చూస్తాం అని చెప్పాల్సిన దానివి అన్యాయం చేశాడని చెప్పుకుంటావు దేవుడి గురించి. అందులో నన్ను చూసి ఆడవడం, మరి నేను తిట్టేవాడినా మెచ్చుకునేవాడినా? నా నోరు మంచిది కాదు. అలా నా దగ్గర నేను వెళ్తే నన్ను పట్టుకుని అన్యాయం చేశాడని గట్టిగా అరుస్తుంటే చెయ్యి ఒక్కసారి ఇదిలిచాను ఇలాగా, చదే అన్న. నిన్ను ఆదరిద్దామని నేను వచ్చాను, అనవసరంగా దేవుడే అన్యాయం చేశాడనంటే ఇంక నీ బతుకు నిన్ను చూడటం ఎందుకు? ఇంకా పదంటారు పని వెనక్కి తిరిగిపోతాను సార్. నాయన నువ్వు వదిలేసి వెళ్ళిపోతావా అంది. నువ్వు అసలు దేవుడినే ఉండవట్లేదు, నన్ను ఉన్నెత్తావా? ఆయన వెళ్ళిపోయాడనంటే ఆయన పిలిస్తే వెళ్ళాడు, దేవుడు పిలిస్తే వెళ్ళాడా, పిలవకుండా ఎవడని వెళ్ళండి చూద్దాం. అదంటా వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి. ఎవడు వెళ్ళిపోతాడు? పిలవాలా రెప్పపాటుని. ఆ శబ్దం నీకు వినపడితే నువ్వు బెడ్ ఏంటి, బంగారం ఏంటి, లాకరు తూస్తున్నావు, వదిలేసి వెళ్ళిపోతావు. పడక్కన వెళ్ళిపోతారు అంతే. చూడలేదా మరణం ఏ టైంలో వస్తుందో? అకస్మాత్తుగా తింటూ ఇలా పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు. ఆ వీడియో భలే ఉంటుందర్రా, ఎప్పుడు చూస్తూ ఉండండి. చిచ్చి అనకండి. గోల్డెన్ మూమెంట్స్ టు బీ విత్ గాడ్ ఆల్ ద టైమ్. ఒకటి మంచము, రెండోది మరణశయ్య, రెండు ఒకటే. ఆయన చెప్తున్నాడు ఏమని? ఒంటరిగా ఉండినప్పటికీ నువ్వు నన్ను సురక్షితంగా చేస్తావు. నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. హాయిగా. ఒంటరితనంలో మీరు ఎలా అనిపిస్తారో నాకు తెలియదు, కానీ ఆ ఫేజ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం, John 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. యేసుప్రభువు వారు ఎప్పుడు ఏం చేస్తాడు? తండ్రికి ఇష్టమైన కార్యం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నారు. ఏ రోజైనా నిన్ను భూమి మీద పంపించినవాడు నీకు తోడై ఉంటాడు అని చెప్పినటువంటి ప్రభువు యేసు నీకు చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడు భూమి మీద ఉన్నా నువ్వు ఒంటరివి కాదు, నిన్ను పంపినవాడు నీకు తోడై ఉన్నాడు. మీ పక్కన చెప్పండి, నిన్ను పిలిచినోడు కాదు, నిన్ను పంపినవాడు. ఎక్కడి నుంచి వచ్చావు? గర్భఫలం ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చాం? అక్కడి నుంచి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? భూమి మీదకి వచ్చాం. ఎందుకు వచ్చాం? యాత్రకు వచ్చాం. చెప్పండి. యాత్రలోకి వచ్చి మరి నిన్ను పంపించినోడు నీకు ఎక్కడ తీసుకెళ్తాడు? ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు నడుస్తాడు. ఎక్కడో పుట్టావు, ఎక్కడో స్కూల్లో హాస్టల్లో 15 సంవత్సరాలు చదివావు, ఆ తర్వాత ఇంజనీరింగో యూనివర్సిటీ అని చెప్పి అమెరికా దేశం దాటావు, అక్కడ ఒక 2-3 5 ఏళ్ళు బతికావు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని అత్తోరిల్లు ఎక్కడో పుట్టిల్లు ఎక్కడో పోయావు. అక్కడి నుంచి ఎక్కడో ఇల్లు కొనుక్కుని ఉద్యోగం ఇచ్చి ఇంకో చోట ఎక్కడో సెటిల్ అయ్యావు. ఆఖరికి నా చేతిలో పాతిపెట్టడానికి వచ్చావు. ఇప్పుడు నీకు ఇన్ని మజిలీల్లో ఎవరు నడిచారు మీతో? ఏమండి? తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వచ్చిందా? రాలేదే. భారతదేశం నుంచి ప్రధానమంత్రి గారు ఇంకొకరు మన్మోహన్ సింగ్ నేనున్నాను బేటా అన్నాడా?
వీళ్ళు ఎవ్వరు నీతో లేరు. ఆ టైంకి ముద్రలేస్తారు, దిగిపోతారు. ఎవరు నడిచారు నీతో? ఆయన చెప్తున్నాడు కదా, నన్ను పంపినవాడు నాతో ఎప్పుడు ఉన్నాడు. మీ పక్క వాళ్ళకి చెప్పండి, నన్ను పంపినవాడు నాతో కాదు నీతో కూడా ఉంటాడని. ఆ ఒంటరితనపు ధైర్యం నీకు ఎప్పుడైనా కలిగిందా? 3వ తరగతి చదువుతున్న పిల్ల సీరియస్గా వచ్చింది, అన్నయ్య నాకు నచ్చలేదు అంది. ఏమన్నాను? కొత్త ఇల్లు నాకు నచ్చలేదు అంది. ఏమ్మా, 3 బెడ్రూములు, 3 బాత్రూములు, పెద్ద వంటగది, చుట్టూ బాల్కనీలు, మంచి వెలుతురు, కింద 2 పార్కింగులు, 3 లిఫ్ట్లు, ఎంత అందమైన ఇల్లు నీకు నచ్చలేదా? నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉండిపోయారు, నేను ఒక్కదాన్ని ఉండిపోయాను, నాకు నచ్చలేదు అంది. అమ్మా, 3వ క్లాస్ గదు నీకు అలాగే ఉంటుంది. ఇంకొక క్లాస్ పెరిగే కొద్ది ఏమవుతుంది అప్పుడు? ఆటోమేటిక్గా నీ సర్కిల్ పెరిగిపోద్ది, నీవు పెరుగుతావు. కానీ ఆ పెరిగే ముందు ఆ ఒక్కరోజు అనుభవం ఏంటి? నీ ఫ్రెండ్స్ అక్కడెక్కడో ఉండిపోయి పెద్దిల్లు, ఏ గదిలోకి వెళ్ళినా అర్థం కనపడుతూ ఉంటే బాధగా అనిపిస్తుంది, ఏంటి మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉండిపోయారని. కానీ కొద్ది రోజుల తర్వాత నీ ఇంటి గురించి ఎవడన్నా పొగిడితే అప్పుడు నీకు ఎలాగుంటుంది? మాది మంచి ఇల్లు, మేము అక్కడి నుంచి అక్కడికి వచ్చాం, గర్వం వస్తుంది. నీ దేవుడితో నువ్వు అలాంటి గర్వం అనిపించావా? ఆ లోన్లీనెస్లో, ఆ అన్హ్యాపీనెస్లో, ఆ మజిలీలో దాక్కోవలసి వచ్చిందో, కొండ గుహలో దూరావో, చిన్న గుడిసెలో దూరావో, చిన్న పెంకుటిల్లో, చిన్న వ్యాంబేల్లో, మరొక ఇంటిలో, మరొక బెడ్రూమ్లో ఒక చిన్న మంచమో, రాత్రి పడుకోవడానికి మాత్రమే ఉండే చిన్న హాలో, ఆ రోజు ఈ దేవుడు నాతో ఉంటాడని ఈ మాట నువ్వు చెప్పగలవా? నన్ను పంపినవాడు నాతో ఉన్నాడని చెప్తావా? కర్మరా, మీ నాన్న చేసుకున్నాక ఇలాగొచ్చిందిరా, దరిద్రం రా, డ్యాన్స్ చేస్తుంది నెత్తి మీద దరిద్ర దేవత. ఇంతకంటే ఏం చేయగలం? పడండి, మూసుకుని నాన్న ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటమే అంతే. నా బంగారం అంతా తగలెట్టేశాడు, నా కారు అమ్మేశాడు, నా ఇల్లు అమ్మేశాడు, ఊరంతా రోడ్డు మీద పడిపోవడమే. ఎంతసేపు మీ నాన్నే నీవేం లేదా? అంత బుద్ధిమంతురాలు అయితే, అంత అభిగయురాలు అయితే నీ ఇల్లు కట్టేద్దు కదా, మరి నువ్వెందుకు పాడు చేసావో? నిన్ను పంపిన వాడిని నువ్వు మర్చిపోయేటప్పుడే నీవు నిందారోపణ చేస్తావు. అదే విషయాన్ని 16వ అధ్యాయం 32వ వచనంలో చెప్తాడు. త్వరగా 16:32. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఏమి కాన్ఫిడెన్స్ అండి యేసుప్రభుకి. ఆయన చెప్తున్నప్పుడు ఎవడైనా పక్కన వచ్చి నీ పక్కన ఉన్న తండ్రేనా అని ఎవరికైనా కనపడ్డా? దేవుడు కనపడ్డా? తండ్రి కనపడ్డా? కానీ ఈయనకేం నమ్మకం? నన్ను పంపినోడు నన్ను ఒంటరిగా వదలడు, నేను కష్టంలో ఉంటాడు, నా ఒంటరితనంలో ఉంటాడు, నా బాధలో ఉంటాడు, నా అనారోగ్యంలో ఉంటాడు, నా మరణం వరకు ఉంటాడు. నా సిచ్యువేషన్స్ ఏవైనా చెప్తున్నాను ప్రియులారా, దేవుని యొక్క మాటను నమ్మి చెడిపోయినవాడు ఎవడలేడు, ఆయన దగ్గరకు వచ్చి బాగుపడని వాడు ఎవడలేడు, ఆయన నమ్మి నాశనమైనవాడు ఎవడలేడు, ఆయన దగ్గరకు వచ్చి నిలిచి చెదిరిపోగొట్టుకోగలిగినటువంటి పరిస్థితులు ఎవడలేడు. అంటే కొంత వర్గం ఉంది, అదొక సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. అంతవరకు కూడా దైవికమైన సంపూర్ణతలో దేవుని చేత విడవబడి భ్రష్టత్వంలోకి వెళితే తప్ప, మళ్ళీ చెప్తున్నాను, దేవుని చేతుల్లో నుంచి విడవబడి దేవుని చేతే నువ్వు భ్రష్టురాలుగా నిన్ను భ్రష్టత్వంలో నొప్పిగా చొప్పిస్తే తప్ప మనుషుడు దేవుడు ఎవడు అనేటువంటి దానికి వ్యతిరేకంగా మారడు. అంతవరకు కూడా వాడు దేవుని యొక్క నడిపింపులోనే నడుస్తాడు. దేవుడే భ్రష్టత్వంలోకి విడిపిస్తే, మొన్న ఎవడో కాకినాడలో ఒక పాస్టర్ గారు వెళ్ళి కరుణాకర సుగ్గునితో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఏమని? ఆహా రత్నాకరా అన్నాడు వెళ్ళి. అన్ని వీళ్ళెవరు? దేవుని చేతే విడవబడినటువంటి ఆ దుష్టత్వంలో చేర్చబడినవాడు, తొయ్యబడినవాడు. ఇక దేవుడు తోడుగా ఉన్నాడనేటువంటి మాట కానీ, దేవుడు నాతో ఉంటాడు అనేటువంటి లక్ష్యం కానీ, యేసు ప్రభువుని వెంబడిస్తున్న వ్యక్తి యేసు లాంటి ధైర్యం పొందుకోలేకపోవటమే మనం ఏడవలసిన క్రైస్తవ్యం. ఈ ఏడుపంతా యేసు నుంచి పక్కకు పెట్టి, ఇంత కష్టంలో మా పాస్టర్ గారు రాలేదండి, ఇన్ని రోజులు అయిపోయిందా, 30 రోజులు అయిపోయిందా, ఎండ చూడలేదు, వర్షం చూడలేదు, మా పాస్టర్ కనపడలేదు. అవును, ఎండ వర్షం ఎందుకు పడుతుంది? నువ్వు ఐసీయూలో ఉంటే. ఐసీయూ నువ్వు ఆయన్ని చూడమంటారు, నువ్వు పాస్టర్ని చూస్తానంటే ఏంటి? మీకు తెలుసో తెలీదో నేను చెప్తున్నాను వినండి.
రోగి అయి ఉండి ఆదరించమని చెప్పినప్పుడు ఇన్ని ఇన్ఫెక్షన్లు లేవు. ఇప్పుడు మా పాప కూడా చెప్తా ఉండదు, హాస్పిటల్కి వస్తానమ్మంటే దయచేసి నువ్వు రాక బాబు, ఇంటికి వచ్చాక పలికిద్ది. కానీ ఎందుకంటే హాస్పిటల్ అంటేనే రోగాల పుట్ట. అక్కడ ఉండేది రోగులా ఆరోగ్యవంతులా? వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏమవుతారు చెప్పండి? వెళ్ళొచ్చిన వాళ్ళు రోజు ఇటు నుంచి క్యారేజు, అటు నుంచి బట్టలు, ఇటు నుంచి నీళ్లు పట్టుకెళ్ళిన వాళ్ళు ఏమవుతారు? పేషెంట్లు అయిపోరు. ఎందుకు అయిపోతారు? తిరగడం వల్ల కాదు, అక్కడ గాలి పీల్చడం వల్ల. అంటే అంత ఇన్ఫెక్టెడ్ బ్యాక్టీరియల్ జోను హాస్పిటల్. అందుకే డాక్టర్లు మాస్కులు వేసుకుని అప్రాన్లు వేసుకుని రకరకాల తిప్పలు పడాల్సిన పరిస్థితి అదే. అలాగని డాక్టర్లు ఆరోగ్యంగా ఉంటారని కాదు, పూర్ పేషెంట్లు వాళ్ళే. వాళ్ళు మీకు మందులు వేసుకోమని చెప్తారు, వాళ్ళు వేసుకోరు, వాళ్ళకి బాధలు ఉంటాయి. సో మనము హాస్పిటల్లోకి వెళ్ళి చూడాలి అనుకుని పంతం పట్టి మనం ఇంకా దేవుడి మీద కోపం తెచ్చుకొని మా పాస్టర్ రాదని ఆ ఏడుపుకే ఆరోగ్యం తగ్గదు. నీ విశ్వాసం దేవుడి మీద పెరిగితే ఆరోగ్యంగా ఉన్ను. మనసులో కుంగిపోతుంటే, కలవరపడిపోతుంటే ఎల్లినోడి కల్లా బాగున్నారా, ఉంటాడులే. పాస్టర్ గారు బాగున్నారా అంటే బాగున్నా, ఉంటాడులే, ఎందుకు ఉండడు అంటే ఏంటి? నీ బెడ్ ఖాళీ ఉందా పక్కన? నీ కోరిక అదే కదూ. నన్ను పంపినోడు నాతో ఉన్నాడు అండమ్మా అని, నన్ను పడుకోబెడితే పాఠం నేర్పుతున్నాడు అండమ్మా అని, నన్ను ఇక్కడ తీసుకొచ్చి నాకేదో నేర్పిస్తున్నాడని చెప్పడానికి మానేసి నీ సొనుగుడేంటి? వ్యాధి చేత ఒకడు మంచం ఎక్కితే మంచి పాఠం చెప్తాడు దేవుడు. ఆ పాఠం నేర్చుకోవడానికి రెడీ అవ్వాలా? ఏ సిచ్యువేషన్ అయినాను నడిచి చలిస్తున్నామనంటే ఏముందండి, నేను ఎంతో చక్కగా లెఫ్ట్ సైడ్ నడవాలి, ఇండియాలో ఉన్నాను, లెఫ్ట్ 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 అనుకుంటా సైకిల్ గుద్దు 2 కాళ్ళు ఇరిగిపోయి ఏమనాలా? నేను లెఫ్టే, సైకిల్ తారుమారు తిరిగి 2 వచ్చాడు. ఇలా పడితే జంతికలు ఇరిగిపోతున్నాయి ఒంట్లో. ఎవరికైనా పొట్టుందా? తిన్నదేమన్నా ఒంట్లోకి ఎక్కుతుందా? అంత గడ్డే, అంత పిండిసి అది తింటున్నాం మనం. ఎముకల్లో బలం ఎక్కడుంది? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన ఎక్స్రే చూసి అన్నాడు, బాగుందండి. ఏడు బాగుండదు, అన్నీ కనాలే అని. అప్పుడు కానీ అర్థం అవ్వలేదు. సేల్ వేయడానికి అవ్వదు, ప్లేట్ వేయడానికి అవ్వదు. ఏం చేయాలంటే పడుకుని ఉండు అన్నాడు. దేవుడు తీసుకెళ్ళడానికి పద్ధతి అదే. ఆలోచించుకో. నువ్వు ఈ మాట దేవుడితో చెప్పాలండి. నిరీక్షణ ఏంటో చెప్పనా? యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 22వ వచనంలో వారు నిరీక్షణ కలిగించినటువంటి మాట ఉంది. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఇప్పుడు ఆ టైంలో ఏమనాలి తెలుసా? 1000 మందితో నేను ఉంటే ఎలాంటి ధైర్యం పొందుకుంటానో దేవా, అలాంటి నమ్మకత్వం నా ఒంటరితనంలో నేను పొందుతాను. నా భర్తే గనక నన్ను ఆ టైంలో విడిచిపెట్టకపోతే నాకు ఈ పౌరుషం రాదు. నా భార్య గనక నన్ను ఆ పరిస్థితుల్లో నిలబెట్టకపోతే, ఆ పంచాయతీలో నిలబడితే తప్ప దేవుని బలము నేను చూసేవాడిని కాదు. నా తల్లి తండ్రి నన్ను అలా హాస్టల్లో ఒంటరిగా వదిలిపెట్టకపోతే నేను ఈరోజు ఇంత జ్ఞానపూర్ణుడు అయ్యే కాదు. అలా ఒంటరి అయిన వాడు 1000 మంది అయ్యే స్థాయికి దేవుడు నీతో కలిసి నీ లోపల ఆ పొటెన్షియాలిటీని ఇన్బిల్డ్ చేయాలనుకుంటాడు. నీవు ఒంటరి అవ్వకపోతే, ఆ లోన్లీనెస్లోకి వెళ్ళి ఆ విల్డర్నెస్లో పాఠం నేర్చుకోవడానికి రెడీ అవ్వకపోతే నువ్వెప్పుడు వెంటనే ఆ 1000 మందికి సాటి అవుతావు? అంత బలవంతుడిగా, అంత శక్తివంతురాలుగా ఎప్పుడు తయారవుతావు? ఆ మనుషుల్ని నమ్మి వీళ్ళందరూ నాకున్నారు, వీళ్ళంతా నా బలగం అంటే దేవుడు ఒక్క టెస్ట్ పెడతాడు, దెబ్బకి అందరూ పక్క వెళ్ళిపోతారు అంతే. నువ్వు అక్కడే నుంచి ఉండాలి. అలాగా బస్ స్టాప్లో రాత్రిపూట ఎదురు చూస్తాం చూడండి, కర్ఫ్యూ రోజు ఆటో వద్దో తెలియదు, బస్సు వద్దో తెలియదు, పోలీస్ జీప్ మాత్రం వస్తుంటుంది, ఇంకా ఎక్కడ ఎందుకు ఉన్నావని. అలాగే ఉంటుంది నీ పరిస్థితి. చెప్పగలవా ఆ రోజు దేవుడు నాతో ఉంటాడని? నేను చెప్పే అనుభవాలు మీలో చాలామంది వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, వెళ్ళిపోయి దాటేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి రిపెంట్ అవ్వకపోతే దేవుడు మళ్ళీ తీసుకెళ్తాడు. మీరు దాటేసి సంతోషం సమృద్ధిలో ఉన్నారు కదా, ఆనందిస్తున్నారు కదా, అన్నీ వచ్చేసాయి కదా, కానీ ఆ పాఠం మీరు నేర్చుకోలేదని ఇప్పుడు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాడు. నేను చెప్పింది నువ్వు వినలేదో, ఈరోజు నువ్వు విలాసవంతమైన ఆ విడుదలను ఆస్వాదిస్తున్నావు, కానీ ఆ రోజు నేను నేర్పిన పాఠం నీ జీవితంలో లేదు. ఆ ముద్ర నీకు కనపడాలి. ఆ పాఠంలో నువ్వు నేర్చుకున్న స్థాయికి ఎదగాలి. ఆ విషయంలో నేను దేవుని యొక్క మాటతో ఈ రకమైన నిరీక్షణ కలిగి నా ఒంటరి ఉన్న స్థానంలో నేను దేవుని యొక్క దైవికమైన పాఠాన్ని మార్గాన్ని నేను నేర్చుకున్నాను దేవా, నాకు తెలుసు ఈ పాఠం ఏంటో. ఆ స్థితి ఎక్కడుంది? మీకు చెప్పనా? దుఃఖపడిన రోజులు ఉన్నాయే, అన్నం తినడానికి సరిపడినంత లేని రోజులు గడిపామే కొన్ని రోజుల క్రితం. ఆ మనుషుల మాటలు కూడా దగ్గరికి రానివ్వకుండా సొంతోళ్ళు దూరం పెట్టేసి
అన్న మాటలు చేదరించుకున్న పరిస్థితులు విన్నామే. ఆ రోజు దేవుని సన్నిధిలో నువ్వు చాలా ఆనందించావు చూడు ఈరోజు కన్నా. ఈరోజు నువ్వు కొన్న అన్నీ ఉండి అనుభవించే దానికన్నా ఆ నొప్పిలో నువ్వు దేవుని సన్నిధిని సంతోషమైన ఆనందంతో దేవునితో గడిపావు. చెక్ చేసుకోండి ఒకరోజు. ఆ కరువు నీకు తృప్తినిచ్చింది. ఆ లోన్లీనెస్, ఒంటరితనం నీకు దేవుని యొక్క ప్రత్యక్షమైన అభిషేకపు పద్ధతిని చూపగలిగింది. ఈరోజు అంత లేదు. వీఆర్ నాట్ సో మచ్, బట్ అన్నీ ఉన్నాయి, కానీ ఏదో లోపం. పైగా ఏదో శత్రువుకి ఇష్టమైన పనులు మనం చేస్తున్నాం, మళ్ళీ అపవాదికి ఇష్టమైన. 4వ విషయం చెప్తాను. నేను నమ్ముతున్నటువంటి నమ్మకాలను దేవుడు ఎవరు ఎలాంటి వాళ్ళలో బయలుపరచడానికి నేను నమ్ముతున్న మనుషులు, నేను నమ్ముతున్న నమ్మకాలు ఎవరు ఎలాంటి వాళ్ళో బయలుపరచడానికి దేవుడు వాడుకుని నన్ను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూపించాలనుకునేటప్పుడు ఎంతమంది ఇష్టంగా తీసుకుంటారు? వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళంతా నా కోసం, ఎప్పుడైనా నాదే, వీళ్ళందరూ నా అనుకుంటున్న నీకు దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చూపించాలంటే వీళ్ళందరిని ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ ఒరిజినల్ షేపులు బయట తేవాలి. పూర్తి స్థాయి మనుషుల వ్యక్తిత్వాలను బయటపరిచేయాలి. దేవుడు అలా మనుషుల యొక్క అంతరేంద్రియాలలో ఉన్నటువంటి బలహీనతలను బయటికి తెచ్చి నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలాంటి తోడు అని సిచ్యువేషన్స్ నీ కళ్ళ ముందు తీసుకొస్తే దేవుని ప్రేమను చూస్తావా? వీళ్ళ మీద అసహ్యతను పెంచుకుంటారా? మనకేది అనిపిస్తుంది ఆ టైంలో చెప్పండి? మనుషులు ఎవరు ఎలాంటి వాళ్ళు మీకు బయలుపడిన తర్వాత నువ్వెవరు నమ్ముతావు? ఒక మాట నోటితో అయితే అంటారు, ఏమంటారంటే మంచిదేరా, మంచిదే, నాకు ఇలాగే అవ్వాలి, మిమ్మల్ని నమ్మాను చూడు, నాకు ఇలాగే నా చొప్పుతో నన్ను కొట్టుకోవాలి, అవునే సిగ్గొచ్చిందిలే, కానీ దేవుడు ఉన్నాడు రా, అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు నీకు అర్థమైందా? ఎవడేంటో అవ్వాలి, నాకు ఇలాగ అవ్వాల్సిందే, నా దరిద్రం నాకు ఇంతే, మిమ్మల్ని నమ్మి ఇలాగే మోసపోవాలా అంతే లాస్ట్కి. కానీ దాని వెనక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఎప్పుడు తెలుసుద్ది? నాకు ఇలా అవ్వాలి అని చెప్పించుకుంటున్నా నువ్వు, దేవుడే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి అనుభవంలోకి నడిపిస్తున్నాడని నీకు ఎప్పుడు తెలుసుద్ది? తెలీదు. మనకి తెలిసిందంతా ఏంటంటే ఆవిడ వదిలేసింది, వాళ్ళు వదిలేశారు, వీళ్ళు అలా గనిశారు, సిగ్గుపరిచారు, నన్ను ఇలా చేశారు, అందరి ముందు యదవం చేశారు, ఇంక అయిపోయింది నా బతుకు. దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయంలో ఒక పదం లోపల పడుతుంది. గుండెలో ఒక 4 గదులు ఉన్నాయి కదా, ఒక గదిలో ఉంటాడు దేవుడు, 3 గదుల్లో ఉండడు. 3 గదుల నుండి అవమానం కన్నీరే ఉంటుంది, కానీ ఆ ఒక్క గదిని మాత్రం బయటికి రానేమో యేసుప్రభుని. బట్ దేవుడు ఉన్నాడు అంట, ఉన్నాడు, ఉంటే ఎందుకు ఇలా జరుగుద్ది? అయినా నేను ఇలా చేయలేదు కదా, నన్ను ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు ఇలా చేశారు? దేవుడు ఎవరు ఏంటో ఎలాంటి వాళ్ళో నిన్ను బయలుపరచడంలో అవతల వారి చెడ్డతనం నీకు చూడాలని కాదు, దేవుడు మంచితనం నీకు చూపించాలని. అందుకే నువ్వు శత్రువుడు ప్రేమించేలాగా నిన్ను అవమానపరిచినటువంటి వ్యక్తులను కూడా నీవు సంతోషించగలిగే స్థితికి ఒకరోజు నిన్ను వాళ్ళని పక్క నుంచి పెడతాడు, కల్పిస్తాడు, ఎదురు పండిస్తాడు, తృప్తి పండిస్తాడు. శత్రువుతో సమానంగా తయారైపోతావు నువ్వు, నిన్ను హెచ్చించేస్తాడు. కానీ దేవుడితో నీ సంబంధం మాత్రం ఎవర్ లాస్టింగ్, పర్ఫెక్ట్గా మారాలి, బిల్డ్ అవ్వాలి. అవుతుందా? అక్కడ నీకు ఎలా ఉంటుంది తెలుసా? చూడరా నవ్వేవు, ఇప్పుడు చూడరా అన్న వద్దు. నిన్ను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడటం కోసమే నిన్న పరిస్థితి. నీ రిలేషన్షిప్, నీ సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ అన్నిటిలో దేవుని యొక్క ప్రేమ మీద, దైవికమైన శక్తి మీద, దేవుని నడిపింపు మీద నీవు ఎంత ఎక్కువ నేర్చుకోగలవో నేర్పించడానికే. ఈ అనుభవాలన్నిటి యొక్క అంతము నేను దేవుడు అన్నది సంబంధం అంతే. అది పెంచగలమా? అది ఎదగగలదా మన ఆత్మీయతలో? ఆలోచించండి. కీర్తనకారుడు 2 తిమోతి పత్రికలో ఆయన చూపిస్తున్న మాట చూద్దాం. 4వ అధ్యాయము 16వ వచనం. 2 తిమోతి 4:16. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. ఈ పదం చెప్పగలమా? ఏమని? ఇది నేరముగా ఎంచబడకుండు, ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. వాళ్ళు నా పక్షంగా లేరు, నేను ఒంటరి అయిపోయాను, నేను నిలబడ్డాను, నేను చెప్తున్నాను, వాళ్ళేమో లేని పని కాగితాలు చూపించారు, ఏవేవో అకౌంట్స్ అంట, ఏవో రిపోర్ట్లు అంట, ఏవేవో డాక్యుమెంట్స్ అంట, మొత్తానికి నన్ను పిచ్చోని చేశారు, అయిపోయింది, ఫేస్ అవని వాళ్ళు అన్నారు. దేవుడు ఒకరోజు వాళ్ళకి తీర్పు తీర్చునుగాక అంటలా. ఏమంటున్నాడు?
దేవుడు వారి మీద ఈ నేరము మోపకుండును గాక. అప్పుడు నీ రిలేషన్షిప్ దేవుడితో ఏమైంది? పెరిగింది. మనిషితో ఏమైంది? సమాధానం కలిగి ఉంది. ఉండగలమా? ఎదగగలమా ఆ స్థితిలో? మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఎవరైనా మీకు అన్యాయం చేసినట్టు మీకు తెలుసా లేదా? ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారా? బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారా? కష్టపెట్టిన వాళ్ళు ఉన్నారా? సిగ్గుపరిచిన వాళ్ళు ఉన్నారా? దుఃఖపెట్టిన వాళ్ళు ఉన్నారా? నీచంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? మీ చెవుల్లోకే వాళ్ళ మాటలు డైరెక్ట్గా వచ్చేటట్టు మాట్లాడారా వెనక ముందు? ఈ నేరం వాళ్ళ మీద ఎంచబడకుండా ఉండగాక అనండి. ఈ నేరం వారి మీద ఎంచబడకుండునుగాక. నేను అన్నమాట ఏంటి, మీరు అంటున్న మాట ఏంటి? నేను చెప్పింది పలకమంటలేదు. వాళ్ళు మీకు చేసిన దాని మీద ఆ నేరం వాళ్ళ మీద. నిజంగా చెప్పండి గుండెల్లోంచి. నేను అనమన్నది చెప్పాడు ఈజీ, కానీ వాళ్ళు చేసింది గుర్తు తెచ్చుకుని ప్రభువా వాళ్ళు ఏదో అంటే అన్నారు కానీ అన్నందుకు వాళ్ళని ఏమో అనక ప్రభువా అనగలమా? ఎలా ఉంటుంది తెలుసా? అన్నావు కదరా దేవుడిని చూసుకోమని చెప్పానులే నేను. ఓ రోజు దేవుడు చూస్తాడు, పిచ్చి కుక్కలాగా అయిపోతావులే చూడు. ప్రభువా నువ్వు ఉన్నావు ప్రభువా. ఏంటిది? అవతలోని పిచ్చోళ్ళ చేయటమా దేవుని పని? ఆ ఒంటరి బ్రతుకులో, ఆ నలిగిపోతున్నప్పుడు, ఆ సంతోషకరమైన వర్తమానంలో అందరూ నన్ను ఒంటరిగా ఉంచేస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ మీద ఆ నేరం మోపకుండా ఉండాలని చేసే భక్తి, దేవునిలో ఎదుగుదల. చర్చికి వెళ్ళడం అంటే పాటలు నేర్చుకోవడానికి, మాటలు నేర్చుకోవడానికి, ప్రార్థనలు పాటలు, సువార్త ఇవి కాదు. నీ లైఫ్ యేసు ప్రభు యొక్క సంపూర్ణతలో మారడం, ఆ స్థాయికి నీ జీవితం నలగడం, ఆ నలుగుడులో నుంచి క్రీస్తు సువాసన తేవడం, ప్రజల మధ్య దేవునిని మహిమపరిచే జీవితానికి నీవు పానార్పణంగా పొయ్యబడడం, అలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని గణపరచడం. ఏదా బతుకు క్రైస్తవ్యంలో మనకి? అది రావట్లేదు ఈరోజు. అది నేర్చుకోమని బైబిల్ చెప్తుంది. అలాంటి స్థాయిలో నీ విశ్వాసపు పరిస్థితి పరిణితికి చెందినట్లుగా ఎదగగలవా లేదా? మనుషులు ఎలాంటి వాళ్ళో నీకు జరుగుద్ది అంతే. వాళ్ళు అలాంటి వాళ్ళు అంతే. కానీ అలాంటి వాళ్ళు అయినందుకు దేవునికి స్తోత్రం అనండి ఒకసారి. అలాంటి వాళ్ళు అయినందుకు దేవునికి స్తోత్రం. వాళ్ళు మా ఫ్యామిలీలో ఉన్నందుకు, దేవునికి స్తోత్రం. వాళ్ళు అలా అన్నందుకు, వాళ్ళు అలా విడిచినందుకు, వాళ్ళు అలా తిరుగుబాటు చేసినందుకు, వాళ్ళు మా గురించి ప్రచారం చేసినందుకు దేవునికి స్తోత్రం అని కోపం తనకూడదు. మళ్ళీ అది తేడా, అది మళ్ళీ దేవుడు నీ మీదకి తెచ్చేస్తాడు. అప్పుడు ఎలా చెప్పాలి? దేవా నువ్వేంటో నాకు అర్థమయ్యావయ్యా. వాళ్ళందరూ అలా ఉండడం వల్ల దేవునికి స్తోత్రం అది చెప్పాల. చెప్పగలమా? ఎదగడం అంటే అదే. ఆత్మీయతనంగానే ఏంటంటే చూడకుండా పాటలు పాడేస్తుందండి మా అమ్మాయి. అదే ఆత్మీయంగా ఎదగడం. చూడకుండా పాటలు పాడవా? బజాజ్ పాడుతా తీగలో పిల్లలు కూడా పాడుతున్నారు. వాళ్ళు సినిమా పాటలు పెద్ద పెద్ద చరణాలు, రాగాలు, మ్యూజిక్తో సహా పాడేస్తున్నారు. దాన్నే ఉంది గొప్పతనం. దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని అలవరుచుకోవటానికి నీ ప్రాణం పోగొట్టుకోవటం, కోల్పోవటం, నలిగిపోవటం, ఏడవటం, దుఃఖపడటం. దేవుడు గొప్ప చేసిన రోజు వాళ్ళ గురించి సంతోషంగా దీవించగలగడం అండి. అస్సలు వాళ్ళ మీదకి నేరం మార్పబడకుండునుగాక. ఎంత పెద్ద పదం అది. కానీ మనకి మాత్రం లోపల ఉంటుందండి, ఎదుగుతున్నప్పుడు ఒక గర్వం కూడా ఉంటుంది. వాళ్ళు వచ్చి మన ముందు నుంచున్నప్పుడు, మనల్ని ఆశ్రయం తీసుకుంటున్నప్పుడు, మనల్ని చూసి వాళ్ళు ఆహా అంటున్నప్పుడు ఏటనుకున్నావు మరి మా దేవుడు అంటే అనకూడదు. ప్రభువా ఆ రోజు నేను పడి ఉండకపోతే ఈరోజు నన్ను హెచ్చించేవాడు కాదు. ఆ రోజు నేను ఈ నలుగుడు నీ సన్నిధిలో ఉండుండకపోతే ఈరోజు నువ్వు నాతో నడిచేవాడివి కాదు. నా పరిస్థితులు ఎలాంటివైనా దేవుని ప్రేమ మీద, శక్తి మీద, నమ్మకం మీద అపారమైన నడిపింపుని నేను ఎప్పటికీ పొందుకోగలననే నమ్మకం ఏ పరిస్థితిలో నాకుంది. నీకుందా? నీకుందా? ఎంతమంది చెప్పగలం ఉందని? ఇంకొక 2 మాటలు కూడా ఉన్నాయి. ఓ మాట మీకు చెప్పేస్తాను ఈలోపు. మనుషులు మిమ్మల్ని వదిలేసి దుఃఖంతో మరణానుభవంలోకి మిమ్మల్ని నడిపించినప్పుడు బతుకు వెళ్ళదీయాల్సినటువంటి అనుభవము గనక ఒక శాపంగా మారితే, లైఫ్ నడవడమే, ఆ లైఫ్లో మనం మూవ్ ఆన్ అవ్వడమే ఒక థ్రెటనింగ్గా గనక మనిషి మారితే, అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ మాట సంతోషంగా అడ్డదారులు, చెడ్డదారులు, తప్పుడు మార్గాలు వెంబడించకుండా, ఏ రకమైన షార్ట్ కట్స్ వెతకకుండా
దేవునితో ఈ మాట మీరు చెప్పగలరా? ఎప్పుడు? నిన్ను రోడ్డు మీద పడేసినప్పుడు. 119వ కీర్తనలో 54వ వచనం చూడండి. యాత్రికుడనైన నేను ఆ. నా బసలో పాటలు పాడుటకు ఆ. నీ కట్టడలు హేతువులాయెను. ఎక్కడ? నా బసలో పాటలు పాడుటకు నాకేమైంది? నీ కట్టడలు హేతువులాయెను. యాత్రలో నా బస, నేను ఎక్కడుంటే అక్కడ, నేను నా బతుకు వెళ్ళదీస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడుంటే అక్కడ నేను పాటలు పాడుతూ ప్రభువా కేవలం నిన్ను ఆరాధిస్తూ నీ కొరకు బతుకుతూ నీ కట్టడలే, నీ ఆజ్ఞలే, నీ శాసనాలే, నీ నడిపింపే నేను ఈ పని చేయటానికి నన్ను అలా ఉంచేసాయి ప్రభువా, ఇలాగే ఉండిపోతాను నాయనా అని అందరం చెప్పగలమా? ఏమున్నా లేకపోయినా ఇలాగే ఉంటామని చెప్పగలమా? నేను ఒక ఇంటికి చూశాను. ఆ ఇంట్లోకి వాళ్ళకి వెళ్ళినప్పుడు సింగిల్ హౌస్, 5గురు ఉన్నారు ఆ ఇంట్లో. ఒకే గది, వంటగది అదే, బెడ్రూమ్ అదే, డైనింగ్ హాల్ అదే, ఒక బాత్రూమ్ తప్ప అన్నీ అదే, ఒకే గది. చాలా బాధ అనిపించి ప్రార్థన చేశాను, ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో దీనత్వంతో కుటుంబం నిలబడడం గొప్ప విషయమే కదా, కానీ నీ చేతులు ఎలాంటిదాన్నైనా ఆశీర్వదించగలను నాయనా, సంతోషం అని చెప్పాను. కొద్ది కాలం తిరిగే లోపే, క్యాలెండర్లో పేజీలు తిరిగే లోపే దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, ఒక అపార్ట్మెంట్ మొత్తానికి 5 ఫ్లోర్లు ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్ మొత్తానికి ఆయన ఆ ఇంటి వారిని యజమానులుగా చేసి పడేశాడు. ఆ స్థలం వాళ్ళు కొనేశారు, ఆ బిల్డింగ్, ఆ ఇల్లు కూలగొట్టేశారు, అపార్ట్మెంట్ కట్టేశారు, ఫుల్ స్థాయిలో అభివృద్ధి పరిచేసి పడేశాడు. వాళ్ళందరూ ఆ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? అదే గదిలో, అదే ప్లేస్లో మరొక 3 గదులు పక్కపక్కన వచ్చిన ఆ ప్లాన్లో అదే ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. ఏంటి మీరు, బిల్డింగ్ అంతా మీదే కదా, పైన పెంట్ హౌస్లో విశాలంగా కట్టుకోవచ్చు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదమ్మా అని అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇక్కడ నుంచే మా కన్నీరు ఒలికింది, ఇక్కడే మా స్తుతి కీర్తనలు అందుకున్నాడు దేవుడు, ఇక్కడ నుంచే మా దీపము మా ధూపము ఇక్కడి నుంచే వెలిగించబడింది, ఈ ప్లేస్ నుంచి మేము పైకి వెళ్ళినా మాకు ఆశీర్వాదం అనుకోవట్లేదు, మేము ఇక్కడ ఉండగలమన్నా అన్నారు. గదులు విషయాలు మర్చిపడ్డాయి, కానీ వాళ్ళ హృదయాల నిండా దేవుడే నింపబడున్నాడు. ఇక్కడ ఇరుకు విశాలమైందని మనుషులు చెప్పే సాక్ష్యాలు వాళ్ళ నోట్లో వినలేదు నేను. ఇదంతా హక్కుదారులమని వాళ్ళు అనలా. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా కన్నీటితో మా పాటలు పాడుతున్న మా బసలో మేము ఆరాధిస్తున్న దేవునితో మేము పొందిన ఆనందం ఇక్కడే అన్నా, కాబట్టి ఇక్కడే మేము ఆనందించాలనుకుంటున్నాం. అది ఆ హాల్ని కొంచెం పెద్దది చేసుకుని ఆ ప్లేస్లో వాళ్ళు ప్రార్థన చేస్తానికి కూర్చున్నప్పుడు నిజంగా ఆ ఇరుకులో నేను వాళ్ళతో పాటు ప్రార్థన చేసిన రోజు గుర్తొచ్చింది. ఎంతమంది అలా చెప్పగలం? నీ కట్టడలు నాకు హేతువులు అయ్యాయి, నా బస్సులో నేను పాటలు పాడుకుంటానని. ప్రతిసారి మన ప్రార్థనలన్నీ ఏంటి? నీ గుడారపు తాళ్ళు విశాలపరుస్తానన్నావు, ఎడం వైపు గొట్టాలు పీకేయి, ఆ సన్సైడ్ కూలిపోతే నన్ను కలిపేయి, ఆ కాలువ జాగా కోట్లు నాకు ఇచ్చేయి, ఇయ్యగా ప్రార్థనలో. నా జీవితం ఏదో మారాలనుకుంటున్నాడు దేవుడు. అతడు అడిగిన ప్రశ్న బాగుంది, కానీ సమాధానమే నా హృదయంలో నుంచి అంత సంతోషంగా చెప్పానని నేను అనుకోవట్లా. కానీ నన్ను నేను ప్రశ్నించుకుంటే ఈ అవమానపు పాత్ర నా జీవితంలో పరిస్థితిగా మారింది. ప్రశ్నించుకుందాం. జస్ట్ దీన్ని కంటిన్యూషన్గా కొన్ని మాటలు నెక్స్ట్ వీక్ కూడా నేను మీకు కొన్ని పంచుకోవాల్సింది ఉంది. వాటిలో నుంచి దేవుని యొక్క మాట వినడానికి ఇంకా ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం.